ఆచి చికెన్ మసాలా. ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందుల్ని విక్రయించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాయి. కోవిడ్ సమయంలో మందుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా డోర్ డెలివరీకి అనుమతిచ్చింది. కోవిడ్ వ్యాప్తి ముగిసినా కార్పొరేట్ సంస్థలు ఆ తాత్కాలిక వెసులుబాటును అడ్డం పెట్టుకుని ఆన్లైన్లో నేటికి విక్రయిస్తున్నాయి. నిత్యావసర సరుకుల మాదిరిగా మందులను విక్రయించడం ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు అని మెడికల్ షాపు యజమానులు అంటున్నారు. ఈ ఫార్మసీలు రిటైల్ మెడికల్ మార్కెట్ను ఆక్రమించుకునేందుకు భారీ డిస్కౌంట్లు ఇస్తూ అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఓవర్ టు యు. ప్రజెంట్ మనం పంజగుట్టలో ఉన్నాం. పంజగుట్టలో కూడా మనం చూడొచ్చు భారీ ఎత్తున మెడికల్ షాప్స్ అనేవి క్లోజ్ చేసి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పంజగుట్ట సైడ్ ఏదైతే నిమ్స్ హాస్పిటల్ దగ్గర దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో మెడికల్ షాప్స్ ఉంటాయి. మెడికల్ షాప్స్ని బంద్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పంజగుట్టలో ఉన్నటువంటి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఎవరైతే ఫార్మసిస్ట్ ఉంటారో మెడికల్ షాప్స్ ఉంటాయో వాళ్ళ ఓనర్స్ అందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మెడికల్ షాప్స్ ప్రధానంగా ఆన్లైన్లో వీటి విక్రయాలు ఎక్కువ కావడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటూ కూడా మెడికల్ షాప్ ఓనర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఈ ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత మెడికల్ షాప్స్కి సంబంధించి? అసలు ఆన్లైన్ బిజినెస్ అనేది రాబోయే కాలానికి చాలా డేంజర్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు జియో ఒక ఫోన్ వచ్చి ఫ్రీ ఇచ్చారు, దాని తర్వాత డబ్బులు పెట్టి నెక్స్ట్ ఓలా వచ్చింది. ఓలా చిన్న రేట్తో తయారు చేసి ఇప్పుడు టిప్ పెడుతుంది 20, 30, 40, 50 అని చెప్పి. ఈ అమౌంట్ యాడ్ చేయడం వల్ల రేపు పొద్దున నార్మల్ ఆటో వాళ్ళు కూడా రావట్లేదు. అది బంద్ అయిన వల్ల ఇప్పుడు వాళ్ళ కంట్రోల్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మా ప్రాబ్లం ఏంటంటే ఈ డిస్కౌంట్ అని స్టార్ట్ చేసేసి చిన్న చిన్న షాపులను బంద్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంటే కార్పొరేట్ సంస్థలకు ఆన్లైన్ బిజినెస్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైతుందంటే వాళ్ళు ఎంఆర్పీ అమ్ముతారు. అప్పుడు బాధ్యత ఎవరు? మెడికల్ షాప్, చిన్న మెడికల్ షాప్స్ డిజాల్వ్ అయిపోతున్నాయి. మెడిసిన్స్ కూడా వితౌట్ డిస్కౌంట్ వచ్చే పరిస్థితి రేపు ఫ్యూచర్లో ఉందని మా ఆలోచన. మీరు చెప్పండి, బంద్ ఎలా కొనసాగుతూ ఉంది? బంద్ మొత్తం సంపూర్ణంగా జరుగుతుంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఓపెన్ చేశాయి, దాన్ని కూడా మా ప్రతినిధులు మాట్లాడుతున్నారు, అసోసియేషన్ ప్రతినిధులు. మిగతాయి కూడా సంపూర్ణంగా జరుగుతుంది. దాంతోపాటుగా ఆన్లైన్ బిజినెస్ రావడం వల్ల మెడికల్స్కి సంబంధించి, మెడిసిన్స్కి సంబంధించి దీని ద్వారా రిటైల్ షాప్స్ ఎలా దెబ్బతిన్నాయి అంటారు? ఆన్లైన్లో ఎలా ఉంది అంటే ఇప్పుడు మనకు కరోనా సమయంలో GSR 220 అనే జీవో తీసుకొచ్చారు. కరోనా సమయం కోసమే తీసుకొచ్చారు, టెంపరీ జీవో. దానివల్ల అదునుగా తీసుకొని కార్పొరేట్ సంస్థలు విచ్చలవిడిగా చెలరైపోతున్నాయి. హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఉంటాయి. హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఏంటి? ఇప్పుడు ఈ మెడికల్ షాప్కి వెళ్తే ఇవ్వరు హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్, ప్రిస్క్రిప్షన్ కావాలని అడుగుతాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ని AI జనరేటెడ్ ప్రిస్క్రిప్షన్ సృష్టించి విచ్చలవిడిగా యువతకు అమ్ముతున్నారు. దానివల్ల యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. రీసెంట్గా మనం హైదరాబాద్లోనే చూసాం. ఆటోలో 2 యువకులు జోల్పెడంని ఇంజక్షన్ల రూపంలో వాటర్ని కడగబెట్టి ఇంజక్షన్ రూపంలో తీసుకొని చనిపోయారు. అది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి విచ్చలవిడితనం ఆన్లైన్లో పెరిగిపోతుంది. కాబట్టి దానివల్ల మెడికల్ షాప్లకి ఏ విధంగా నష్టం అంటే కూర్చున్న దగ్గర వ్యాపారం వస్తుంది. కస్టమర్లు కూడా ఎలా ఆలోచిస్తారు? కంఫర్ట్. ఆ కంఫర్ట్ జోన్ మెడిసిన్స్ మీద చూపించకండి. ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే కంఫర్ట్ జోన్ను మెడిసిన్స్ మీద చూపించకండి. మెడిసిన్లో ఏంటంటే ఇప్పుడు ఒక ఇన్సులిన్ ఉంది, నువ్వు ఆన్లైన్లో తీసుకుంటే దాని ఎఫికసీ తగ్గిపోతుంది. ఎందుకంటే దానికి 8 degrees మినిమం టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మా దగ్గరికి వస్తే కస్టమర్కి మేము ఎలా డిస్పెన్స్ చేస్తామంటే ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత దానికి ఒక కోల్డ్ పౌచ్ ఇస్తాం. దాన్ని కొంచెం ఇంటికి వెళ్ళే వరకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. దానివల్ల ఎఫికసీ కొంచెం తగ్గుతుంది. ఈ ఆన్లైన్లో తీసుకుంటే వచ్చే వరకు ఎఫికసీ తగ్గిపోతుంది, ఇన్సులిన్ పనిచేయదు. కాబట్టి ఆ వ్యాధి తగ్గదు, షుగర్ వ్యాధి తగ్గదు. మనం ఏమనుకుంటాం, అది టాబ్లెట్లు పనిచేయట్లేదు, షుగర్ ఇన్సులిన్ ఇస్తున్న డాక్టరు తగ్గుతుంది అని. కానీ ఈ ఆన్లైన్ వల్ల షుగర్ ఆ ఇన్సులిన్ కూడా పనిచేయకుండా పోతుంది. మీరు చెప్పండి, ఎలా దెబ్బతిన్నాయి అంటారు? రీటైల్ షాప్స్కి సంబంధించి కొంచెం ఎఫెక్ట్ ఉందంటారా అది ఆన్లైన్ వ్యవస్థ ద్వారా? చాలా ఎఫెక్ట్ ఉందండి, కొద్దిగా కాదు. ఆన్లైన్ వల్ల మెడికల్ షాప్స్కు ఇబ్బంది ఉందా అంటే 100% ఇబ్బంది ఉందని చెప్పాలి. ఎలాగంటే ఇప్పుడు 220G, ఈ 817 ఇవైతే ఏదైతే జీవోలు వచ్చాయో అవన్నీ టెంపరీ బేసిస్లో కరోనా టైంలో ఇచ్చారు. అదే ఈ ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తే మెడిసిన్ సప్లై చేయాలని. కానీ అది కంటిన్యూషన్ అవుతూ ఆన్లైన్ ప్లస్
40-50% డిస్కౌంట్లు అంటూ ఇస్తున్నారు. యాక్చువల్గా డిస్కౌంట్ వచ్చేదే కంపెనీ నుంచి ఆల్ ఇండియా 20% రీటైలర్, 10% హోల్సేలర్. కానీ వీళ్ళు 30-40% డిస్కౌంట్ ఎలా ఇస్తున్నారు అంటే స్పూరియస్ డ్రగ్స్, ఈ నాణ్యత లేని మందులు దీనివల్లనే ఇస్తున్నారేమో అని మా అవగాహన. ప్లస్ DCA కూడా చాలాసార్లు పట్టుకోవడం జరిగింది. మొన్ననే లెవిపిల్ 500 ఇలానే పట్టుకున్నారు. అవన్నీ ఆన్లైన్లోనే దొరికాయని చాలా మట్టుకు తెలిసింది. ఎంటీపీ కిట్స్ మన తెలంగాణలో హయ్యెస్ట్ సేల్స్ ఇన్ ఇండియా అని వస్తే దాన్ని DCA వాళ్ళు రైడ్స్ చేశారు. రైడ్స్ చేస్తే తేలింది ఏంటంటే మెడికల్ షాప్ వాళ్ళు 20% అమ్మితే 80% ఆన్లైన్లో అమ్మారని. అవన్నీ ఎలా అమ్మారంటే AI జనరేటెడ్ ప్రిస్క్రిప్షన్. AI ఏదైనా చేస్తుందని మనకు తెలుసు కదా. AI ప్రిస్క్రిప్షన్స్ ఈజీగా అప్లోడ్ చేస్తే ఆన్లైన్లో వాళ్ళకి తెలియదు ఇది AI జనరేటెడ్ ప్రిస్క్రిప్షన్. అదే మెడికల్ షాప్కి వస్తే ఇది AI జనరేటెడ్ ప్రిస్క్రిప్షన్, నార్మల్ ప్రిస్క్రిప్షన్ ఈజీగా తెలిసిపోతుంది. దానివల్ల అరికట్టవచ్చు అనేది మా ఉద్దేశం. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈ 2 జీవోలను 817, 220 ఈ జీవోలను తొలగిస్తే ఆన్లైన్ బెడద తప్పుతుంది. ప్రజల ఆరోగ్యం కాపాడిన వల్ల అవుతాము, మెడికల్ షాప్ వాళ్ళని కూడా కాపాడిన వల్ల అవుతాం. మా బిజినెస్ అనేది చాలా ప్రాబ్లమాటిక్లో పడిపోతుంది. 12,50,000 పైచీలకు మెడికల్ షాప్స్ టోటల్ ఇండియాలో ఉంటే 45,000 మెడికల్ షాప్స్ తెలంగాణలో ఉన్నాయి, 25,000 మెడికల్ షాప్స్ హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా దీనికోసం ఉపయోగించి మంచిగా చేయాలనేది మా ఉద్దేశం. గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. సాంకేతికతను అందిపుచ్చుకోవడం కరెక్టే, కానీ మీరు వ్యతిరేకిస్తున్నటువంటి విధానం కొంతమందికి కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని. వృద్ధులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళలేనటువంటి వారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళలేనటువంటి వారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా. ఆన్లైన్ వస్తే సమస్య ఏందనేది కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీని గురించి మీరేమో సార్, ఈ ఆన్లైన్ మోసాలు ఎలా ఉంటాయో ఒక చిన్న మచ్చితోనక చూపిస్తాను చూడండి. ఇది ఓల్మి జస్ట్ అంటే ఓల్మి సర్టన్ బీపీ గోళీ రోజు వేసుకోవాల్సింది. డాక్టర్లు రాసే మందు మ్యాన్కైన్ కంపెనీది. దీని MRP చూడండి 88 రూపీస్ ఉంది. ఇప్పుడు మీరు కార్పొరేట్లో వెళ్తే ఈ ప్రిస్క్రిప్షన్ రాస్తే వాళ్ళు ఇది అమ్ముతున్నారండి. ఇది MRP 170 ఉంది. మేము ఇచ్చే డిస్కౌంట్ పోను ఇది మీకు 55 రూపాయలు 60 రూపాయలకి వస్తే ఇది వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ పోను 100 రూపాయలకి వస్తుంది. అంటే డాక్టర్ రాసిన మందులు మీరు ఎక్కువ ధరలకే కొంటూ మీరు చక్కగా జేబులు గండి కొట్టుకుంటున్నారు, ఆరోగ్యాన్ని గండి కొట్టించుకుంటున్నారు. ఇది చూడండి కార్పొరేట్ సంస్థది, వాళ్ళ సొంత కంపెనీ. డాక్టర్ ఇది రాయడు, డాక్టర్ రాసేది ఇది రాసినప్పుడు వాళ్ళు సబ్స్టిట్యూట్ చేస్తూ ఈ మందులు ఇస్తున్నారు. వాళ్ళు చేసే మోసం ఏంటంటే మెడిసిన్స్ ని ఎక్కువ రేట్ MRP పెట్టి డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి మభ్య పెడుతున్నారు. ఈ తగ్గాలని ఈ ఆన్లైన్ సేవ రద్దు అయితే కానీ ఇవన్నీ మోసాలు తగ్గిపోతాయి. మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇంకా భవిష్యత్తులో ఇంకా ఆందోళన చేస్తాము. మాకు లేకుంటే మా మనుగడ లేదు కదా. చిన్న వ్యాపారస్తులకు మనుగడ లేకుండా చేస్తున్నాయి ఆన్లైన్ బిజినెస్లు. కాబట్టి మేము ఆందోళన తీవ్రం చేస్తాం. పలు రకాల సమస్యలపైన దేశవ్యాప్తంగా కూడా మెడికల్ షాప్స్ ఓనర్స్ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్స్ తోటి వారు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, హైదరాబాద్ నగరంతో పాటు చూస్తే మాత్రం దాదాపుగా 45,000కు పైగా కూడా మెడికల్ షాప్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెరుచుకోలేదనేది కూడా మనం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో తమ పోరాటం ఇలాగే కొనసాగుతుందనేది కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.